హలో బాబారే, చిన్న పని పడ్డదిరా నీతోని. చెప్పరా. అది ఒక 1000 రూపాయలు కావాలే మావా. కావాలంటే ఇంటికి బుక్కలు బో తినిపోగాని పైసలు అడగరా నువ్వు. నా గుద్దలు ఉన్నాయారా పైసలు, ఎప్పుడు పైసలు పైసలు అని రావదేంటారు. నేనేమన్నా పని చేస్తున్నానా? పని చేసేది మీరు, పైసలు ఉండదు మీ దగ్గర, నన్ను అడుగుతారు మళ్ళా. అర్జెంట్ ఉంది మావా, అర్థం చేసుకో. ఎందుకు అట్లా మాట్లాడతావు చెప్పు. ఆతల అర్జెంట్ ఏం లేదు, ఏదో వయసులో ఉన్నట్టున్నావు, నాకు తెలియదా? తెచ్చి వైన్స్ కాదురా, 2 రోజులలో మళ్ళీ ఇస్తా. 2 రోజులు పోతే 2 వారాలు అయితే, 2 వారాలు పోయి 2 నెలలు అయితే, 2 నెలలు పోయి 2 సంవత్సరాలు అవుతాయి. అప్పుడు పైసలు అడిగితే బొచ్చుగాడి నీకు పైసలు ఇచ్చేదంటారు. ఎగదెంగుతారు కానీ రూపాయి ఇచ్చిన పాపాన పోరా మీరు. నా చేతులు గంగలు పోయి నా చేతులకెళ్ళి ఇచ్చిన పైసలు రూపాయి అన్న మళ్ళీ తిరిగి అత్తలేదు. చూడు మావా, నీ దగ్గర ఉంటాయి, నీ దగ్గర లేవంటే నేను నమ్ముతాను. దయగల మారాజు నువ్వు. అవసరమైతే ఆ పైసలతో లపాకి దగ్గరకు పోయి బొర్రెని అత్తగాని మీకు మాత్రం పైసలు ఇయ్యరా నేను. ఇచ్చేదా గోపాటు ఇచ్చినాక వటకాయలు పట్ట అంటారు ఫాల్తు బాడుకావులు. ఫోన్ ఎత్తి సత్యం అయితేరా, ఒక్కడన్నా ఫోన్ ఎత్తారు మళ్ళీ పైసలు తీసుకున్నాక. ఫోన్లకి వెళ్ళి తింటానడా మిమ్మల్ని ఇట్లా అలా బూతులు వెళ్తే నాకు ఫోన్ పెట్టరా నువ్వు. ముందు ఫోన్ పెట్టు. లేవంటే సరిపోతుంది కదా మావా, ఎందుకు దెంగులు లేవుతానో చెప్పి. ఇప్పుడు నేనే బిచ్చగాని రా అంటే నువ్వు ఒక బిచ్చగాల దగ్గర జోలలు గుంజుకునేటోనివి. లేవురా అంటే వినత్తలేదు అరా నీకు. ఎప్పుడన్నా అడిగినారా నువ్వు? అర్జెంట్ ఉంది మావా. అరే నీ కాలు మొక్కు అన్న మొక్కుతారా, పైసలు అడగరా, రూపాయి లేదు నా దగ్గర. ఇంకడు పైసలు ఇయ్యంగా చిలుక నవ్వినట్టు నవ్విండు. మళ్ళీ నేను ఇంకా పైసలు ఇవ్వరా అంటే ఆడిది ముఖం మార్చినట్టు మార్చిండు తెలుసా. నేనేమో ఆడి పైసలు అడిగినట్టు. నేను ఇచ్చినే గారు అడిగినాయి పైసలు. అంజోడు కారం నుంచి మాట బంద్ చేసింది నాతోని. అందుకే ఈ రోజుల్లో అలా దోస్తానలా పైసలు అడగద్రా, పిచ్చ ఎత్తుకుంటే అవతల. నువ్వు అట్లా అనకు మావా, నీ ఆశలు పెట్టుకుని నాగం చేయకు, నీకు పుణ్యం ఉంటది. నా వట్టకాయలు వడి పెట్టినా గుద్దన అలా కొట్టుకున్నా రూపాయి లేదురా నా దగ్గర. నువ్వు ఎంత గించుకున్నా రూపాయి అంటే రూపాయి లేదు. సరే సరే సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తావురా. దెంగ పెట్టు. అబ్బా పైసలకైతేనే ఫోన్ చేస్తారు అవసరం ఉంటేనే. ఇంకా బండి కావాలరా ఇయ్యాల, బయటకు ఉంది. ఎటైతే పోతలేవుగా నువ్వు. ఎట్లేదు గానీ అని ఆయిల్ లేదు, చైన్ ప్యాకెట్ పోయింది, బ్రేకులు కూడా చక్కగా పడతలేవు, వెనక టైర్ల గాడుపు లేదు. ఇక తర్వాత నీ ఇష్టం రా. అబ్బా నేను అడుగుతానే దాని గుద్దల పుండ్లు పెట్టినట్టు అది పోయింది ఇది పోయింది అని చెప్తారా, నాకు తెలియదు అనుకున్నావారా. పందులు పని చేయలేకేనట్టు పందులకు 3 ఉన్నారు. ముగ్గురు పోతా బండి ఉంటారా. నీ బండి అయితే గట్లనే చేస్తావా ఎప్పుడు. నా బండి ఉన్నాక నేను అడుగుతున్నాను, బాగా నేతులు తెంగుతాను గానీ. ఓ పెట్రోల్ పోయించారు, గాడపు చెక్ చేయించారు, లపాకి నూకినట్టు నూకుతారు. ఏదైనా బండి లేదు ఏం లేదు, పని ఉంది ఇయ్యాల నాకు. నీ ఉత్తపిచ్చాల గోరట్టల బండి రేపు గీయాల కొంటారా నేను. మా తాత ఆతల విలువ ఉండదు నీ బండి. ఆ తడకల బండిని పట్టుకొని ఏతులు తెంగుతాడు. సరే పట్టు నా తడకల బండి కొనుక్కో, కొత్తది కొనుక్కొని గుద్దకాయ కాస్త తిరుగు. నిన్ను ఓడాదన్నారా దయ్యే బండి లేదు మళ్ళీ అడగక నన్ను నువ్వు. అయినా బండి నిన్ననే వేయించినాం గారా, ఇత్తైపోవానికి అన్నిసార్లు అడిగిండు పాపం. దాన్ని లపాకి నూకినట్టు నూకుతాడు. ఆ బండి కుట్లు ఎగదెంగుతాడు. తర్వాత ఎవరు చేయించేది నేనేగా, అందుకే ఇయ్య అని చెప్పిన. ఆయనకి ఇచ్చేది బొచ్చుది. ఉచ్చబోసినట్టు 40 రూపాయల పెట్రోల్ పోపిస్తాడు. నా బండి ఆరోజు తీసుకుపోయిండు గుర్తుందా, పట్నాలకో బోనాలకో. బ్రేక్ లైనర్లు పోదెంగిడు. ఇంటికి వచ్చినాక మాయ కుక్క దెంగులు దెంగిడు తెలుసా నన్ను. అంతగానో వెన్నడు తిట్టలేదు. గడ్డలు పుట్టినట్టు పిర్రలు సైడ్కి పెట్టి పోతాడు ఇట్లా ఆని బండి అయినట్టు. చిన్నప్పుడు ఆయన ఎన్నిసార్లు అడిగినా ఒక్కసారి సైకిల్ అని. సైకిల్ కోసం మన దగ్గర షార్ట్ పంగు అన్న అంగుతా అన్నావు. ఇచ్చిండు అర మన కొత్త పెళ్ళాన్ని చూసుకున్నాడు ముట్టనిచ్చిండు అలా కనీసం దాన్ని. లంగబాడు ఇంకా బండి అడుగుతాడు. ఇంకా నీకు మెత్తుకుంటది కానీ లంజన్ చూస్తే లవ్ సోక్ అన్నట్టు రూపాయి ఉండదు రా మన దగ్గర. అరుక్కున్న బండ్లతో ఏతులు తెంగుతాడు. ఏతులు ఎక్కువ ఆతులు తక్కువ. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు పక్క నీళ్ళు వస్తాయి, దొంగ నా కొడుకులు. చోటు నేను వేరే ఊర్లో నాకు కొంచెం సిలిండర్ బుడ్డ వస్తుంది ఇంటికి పోయి ఫిట్ చేసేస్తావారా. మా వాళ్ళకి తెలియదు ఎట్లా ఫిట్ చేసుడు, మళ్ళీ ఆగమాగం అవుతారు. అరే కొంచెం ముందు చెప్పద్దా మా, ఇప్పుడే మోటార్ పెట్ట నీకు వచ్చిన పొలం కాడికి. ఈ ఎండాకాలం మోటార్లు పెట్టడైంది ఎర్రిపూగా ఎన్నడో ఎండిపోయా పొలాలు. పోసే అడ్లు కూడా జోకే సగం మంది. మోటార్ పెట్టవేయండి అటు మొగోడు. ఆతల పని తెంగుతున్నావు అనే సిపాయి నువ్వు, పీకుడు పని తెంగినట్టు. గుద్దనేం కదా కానీ పొలం పనులు ఏనికి పొలం కాడు ఉన్నాడట మోటార్ పెట్ట. నువ్వు ఎన్నరా మోటార్ పెట్టవేంది, పోపే కథలు తెగకుండా. సారీ నేను వేరేకెళ్ళి పోతున్నారా, డింకనికి ఫోన్ చేయాలి, ఇంటికానే ఉన్నాడు. అబ్బా మళ్ళీ నా పేరు ఎందుకు చెప్పినావు రా, పిచ్చ గోవర్ పట్టినట్టు పడతాడు ఆడ పని చేసేదాకా. అంగసాత కాక దెంగేటోళ్ళు లేడన్నాడు ఆడ వెనకడుగు నీదాంటోడు. పని చేసే సాత కాదు కానీ ఆడున్నాడు ఈడున్నాడు అని చెప్పి. మీ పని అయితే మాత్రం దగ్గరుండి గుద్ద గడిగించుకుంటారు. మా పని అనేసరికి పిర్రకు పుండైంది, గుడ్లు ఉబ్బినాయి, తొడలు రాకపోయినాయి. అబ్బో పనిగల్ల మొగోడు పందిరి అయితే కుక్కతో ఒకదాకా తుక్కు అన్నదట. మాకు పీకి ముల్లెలు కట్టినావు మాకు పని కానీ మాకు పని చేసిండు అటు. తెలుసురా మీరు టైం కాసినాక ఇట్లనే చేస్తారని మా అయ్య ముందు నుండే చెప్తా ఉన్నాడు.
ఆ లంగ సోపతులు పట్టకరా పట్టకరా అని నేను వింటానా మా గుద్దల పురుగులు మెసులుతాయి నేనే తింటా నీకే ఫోన్ పెట్టు అన్న ఏడున్నావా నేను ఇంటికానే ఉన్నారా కొంచెం ఇంటికి పోవానే సిలిండర్ బుడ్డ వస్తుంది ఫిట్ చేసి రావా డాడీకి తెలియదు ఎట్లా ఫిట్ చేసుడు ఆ చోటుగానికి డింకానికి చెప్పినా గానీ ఏదో పని ఉన్నదట వాళ్ళకు వాళ్ళు ఇన్నే చెట్టు కింద ఉన్నారు కారా ఉడతపెక్కల బాగా కావాలి సిగరెట్లు కాకుండా సొల్లేస్తారు అమ్మతోటి చూసినావా అన్న వాళ్ళ పని అయితే మాత్రం బువ్వా బొగ్గి లేకుండా చెప్పులారిగా అటు తిరిగినా నా పని అనేసరికి చూసినావా ఇట్లుంటదా నా దొంగ పూకు దోస్తానా అంటే సరే నేను పోతుందిరా ఇక ఎవరిని అడగకు నాకు కూడా అంటే పని ఉంది అట్లా పోగానే కలిసిపోతుంది ఇంటికాడ ఆ థ్యాంక్స్ అన్న జర తొందరగా అన్న ఆ దొంగ పూకలు నన్ను అడగని అవసరం ఉంది చేతులు ఉచ్చ కూడా పోయానికి ఒక్కని కూడా మనం అనుకునేటోళ్ళు మనం కాదు కావాలంటే ప్రతి హెల్ప్ చేస్తే కొడుక ఈ పొట్టి బాడుక చూసినావా ఇప్పుడు మనం పని నేనందుకు స్టేటస్ పెట్టిండు చూడు మనం కాదు కావాలంటే ప్రతి హెల్ప్ చేస్తా బట్ ఫేక్ గా ఉండడం మానేసి ఏంటంటే నేను ఒకటే ఈసీ అని ఇంకా రే నేను బస్ స్టాండ్ లో దిగి నాకు కొంచెం బండి పట్టుకొని వస్తావారా నువ్వు ఒకనివి ఏరుగా పోయటానికి సర్ది కడతావు నేను వేరే పనిలో పోతున్నారా ఈయనే ఉన్నదిగా బస్ స్టాండ్ ఆయన నడుచుకుంటూ రాలేవు గుడ్లు కూల్తానే ఏమో పాన సుఖానికి వచ్చింది ఎవరా బండి పట్టుకొని వచ్చుడట నడుచుకుంటారా గిన్నెగా ఉన్నది అరే ఈ ఎండకు చెడ్డీలకెళ్ళి చెమటలు వెళ్తారా నడుచుకుంటా అత్తే చెప్పేదిరా కొంచెం వట్టకాయలు ఉడకైతాయి అరే వేరే పని మీద ఉన్నారా నేను ఆవు కింద సేపు అత్తగాని టెన్షన్ తెంగకు మా డాడీ ఫోన్ చేస్తే ఎత్తుతలేరురా ఏ దాదా తొందరరా ఏ అత్త నాకు లంజ గురిగినట్టు గురుగుతావు అంటే ఆగో పంటలు ఇవ్వవు గాని అబ్బాయి ఇప్పుడు అవసరం ఉంటే మాత్రం ఫోన్ చేసినావు సిటీ నుండి రాగానే అందరినీ తాగనీకి వెళ్తావు నన్ను మాత్రం విలువవు నీ కళ్ళకు కనబడతారేనరా నీకు అంపుగా తల్లుడు మిట్టకత్త మామ అన్నట్టు అవసరం ఉంటేనే ఫోన్ చేస్తారా మీరు లేకపోతే ఆతానే దేకరు మమ్మల్ని దిగే నడుచుకుంటారా గుడ్లు కూల్స్తానే ఈయనగా ఉన్నది బస్ స్టాండ్ ఏమో 4 కిలోమీటర్లు ఉన్నట్టు చెప్తావు నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు అనకు మావా ఎండకు నడుచుకుంటూ వచ్చినా అనుకో వట్టకాయలు వడపావులకి కుబ్బుతాయి చెప్పేది నువ్వు తొందరరా అరే నాకు కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది నడుచుకుంటూ వచ్చేరా నువ్వు కాలు సాపన్న అయితే నడితే కొద్దిగా పాన సుఖానికి వచ్చింది నీది పిర్రలు పెరుగుతాయి మంచిగా నడితేమైతారా కొద్దిగా ఈ అబ్బా తాగుడుందిరా అంటే పిర్రలు వేసుకుంటూ వస్తారు ఈ బస్ స్టాండ్ లో దిగినరా అంటే ఒక్కని గుద్ద అంగుతలేదు రానికి ముఖం ఎండ కొడుతుంది ఏదో గుద్దలో కొడుతుంది పని ఉంది నాకు ఇప్పుడే బయటకు వచ్చిన ఇవే నారా మీరు చెప్పేది ఉండు నేను వేరే పని మీద ఉన్నా ఎలా అరే ఓ నీ అబ్బా పిల్లి కుతుకల్లా ఇంకా అరే అరే చోటు ఫోన్ పేలో పైసలు ఉన్నాయారా నా దగ్గర లిక్విడ్ ఉన్నాయి ఎంతరా ఓ 6,000 కావాలి అబ్బా నీ మీద ఒట్టు అంత అంటే లేవురా నా మీద ఒట్టేందుకు నీ పెద్దల పూగా మళ్ళా ఉంటున్నాయని చెప్పు లేకపోతే లేదని చెప్పు ఒట్టు అంటే ఒట్టు సారీ మా వాళ్ళని అడుగు లేవు నా దగ్గర అన్నిగానో అంటే హలో ఇంకా ఫోన్ పేలో పైసలు ఉన్నాయారా ఒక 6,000 నా దగ్గర లిక్విడ్ ఉన్నాయి అమ్మతోడు ఇప్పుడే బాబాయ్ తెంగిపోయినరా 8,000 వారం షీట్ కడతాడట నేనే కొట్టిన గ్రూపులకు అరే నీకు అవసరం ఉంటే మాత్రం ఆ రోజు బ్యాంకు చేసుకొచ్చినా కారా నీకోసం అని మానవత్వం లేదు నాకు అవసరం ఉందంటే ఒక్కడన్నా మరి ఉన్నాయరా కొడతామని అనేటోడే లేదురా ఉన్నాక కొట్టినారా నీకు మళ్ళీ అట్లా మాట్లాడతావు నీ గుద్ద కొట్టినవుతి ఎన్నర్రా కొట్టింది అందుకే అంటారా కుక్కను కుక్క జాగాలనే ఉంచాలి ఊపుతుంది కానీ సంకలు ఎత్తుకుంటే మూతులు నాకుతుంది అని అంటారు పెద్దలు అందుకే సారంగా చూస్తారు కానీ అయ్యో పాపం అని ఆదుకోర్రా మీరు అంతే మా అవసరం వస్తుంది ఇయ్యాలనే తెల్లారతలేదు కదా చూద్దాం హలో బాబు హలో కజేంటి ఆ లిక్విడ్ ఉన్నాయి అంటాడు కానీ అవి కూడా వీకేడు పూగ్గాడు లంజోడుకులు ఎంత మంచి చేసినా కానీ ఒక్కడికి మానవత్వం లేదు అరే సునీల్ ఫోన్ పేలో పైసలు ఉన్నాయారా ఒక 6,000 నాకు లిక్విడ్ ఉన్నాయి కొద్దిసేపు అవుతావా నీ మళ్ళా ఫోన్ చేస్తా నీకు హలో సునీల్ అరే ఇవ్వంతో కాదు కానీ నేనే రోడ్డు మీద దగ్గర నన్ను నంగా పడతా అట్లా సెట్ అయితే కావచ్చు ఫోన్ పేల పైసలు ఇవాళ రేపు మంచితనానికి పోతే మన్నే గతి లంజోడుకు లోబడి అడిగిన ఇవాళ నుండి పైసలు లేవని చెప్పాలి ఇక అన్న కొంచెం మనీ ట్రాన్స్ఫర్ చేస్తావా అన్న అర్జెంట్ ఉన్నది 1020 రూపాయలు అయితే తమ్మి అన్న లంజల కొంపల కూడా అంత దెంగరుగా అన్న 1000 రూపాయలకు 20 రూపాయలు అయింది అన్న 6,000కు 120 రూపాయలు అవుతాయి ఇంకా 40 అయితే చల్లగా బీర్ అవుతుంది గుద్దల దాగి పడుకోవచ్చు భలే కమర్షియల్ అయిపోయారా అన్న జనాలు మరి ఇవాళ రేపు ఉత్తమం ఎత్తారు తమ్మి మళ్ళీ మేము వేసుకోవాలంటే బ్యాంకు వద్దా టైం చూసుకొని హలో శశాన్న ఏమైందిరా పొట్టి అన్న ఫోన్ పేల పైసలు ఉన్నాయి అన్న ఒక 6,000 నాకు లిక్విడ్ ఉన్నాయి సరే నంబర్ చెప్పరా కొడదాం ఉన్నాయి చాలా థ్యాంక్స్ అన్న ఎంత మందికి ఫోన్ చేసినా తెలుసా అన్న నేను కనీసం ఒక్కడు కూడా ఉన్నాయని అనలేదు రంగలాంజోడుకులు నాకు అవసరం ఉంటే మాత్రం గుద్ద చుట్టూ తిరుగుతారన్న పిల్లల కోడి చుట్టూ పిల్లలు తిరిగినట్టు
సరే నంబర్ చెప్పు తమ్మి కొడదాం. నీ నంబర్ కొట్టాలా మరి? ఆఖరికి నా ఫ్రెండ్స్ కూడా స్టంట్ తెంగిరా అన్న. ఆ చోటుగానికి హాస్పిటల్ బిల్లు తక్కువ పడ్డానంటే నేను కొట్టించిన అన్న నా పోరుతోని. నా దగ్గర పైసలు లేకపోతే ఆడు చూసినావు అన్న, ఇప్పుడు ఉండి కూడా లేవంటాడు. మనసు కలుక్కో అన్నది తెలుసా? ఇవాళ రేపు మనోలేడు మందోలేడు తమ్మి, మానవతో మొట్ట కూర్చింది. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. మంచితనానికి పోతే మన్నే బుక్ ఇస్తారు. అందుకే ధనం ఉంటే దాచుకోవాలి, ఆపదుంటే చెప్పుకోవాలంటారు. 2 బీర్లు పట్టుకత్తున్నా తాగుదాం. ఈ ఫ్రెండ్స్ జాతి మైండ్ మొత్తం అవుట్ అయింది ఇది ఏ వాటి లంజోడుకులు. సరే రారా, ఇంకా 2 ఎక్కువ పట్టుకురా, నేను కొడతా కానీ పైసలు. సరే అన్న అత్తున్నా. సరే సరే దా. సో ఇది గాయస్ ఇలాంటి వీడియో. మీకు కూడా ఇట్లాంటి దొంగపోకు ఫ్రెండ్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ శశాంత్ లాంటి ఒక మంచి అన్నున్న బెటర్ అనుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.